హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డ్రామాలో నా వాయిస్ కొంచెం వింతగా అనిపించవచ్చు, ఎందుకంటే చాలా కోల్డ్ అయింది. అయినా కూడా మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేసాను ఇన్ని డేస్ గ్యాప్ తీసుకొని. సో భరించండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మనకి జియా కనిపిస్తుంది. పవర్ఫుల్ అయినా బాగా కంట్రోల్ చేసే జంగ్యూ అనే పెద్ద ఆయనతో తన మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. ఆ పెళ్లి నుంచి పారిపోతూ ఉంటుంది. జంగ్యూ కింద ఉండడం జియాకి అస్సలు ఇష్టం లేదు. తనకి కావాల్సిందల్లా ఫ్రీడమ్, అంతే. మరోపక్క అండర్ గ్రౌండ్ రేసింగ్ గొడవలు జరుగుతూ ఉంటాయి. అందరూ యువాన్ అనే ఒక్కరి కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. యువాన్ అక్కడ చాలా ఫేమస్ రేసర్. యువాన్ గురించి చెప్పాలంటే చాలా రూడ్గా, ఆరోగ్యంట్గా ఉంటాడు. ఇంతలో జియా పరిగెడుతూ ఉండగా జంగ్యూ అప్పటికే అక్కడికి వచ్చేస్తాడు. జంగ్యూ చెప్పు చేతుల్లో ఉండే పాత లైఫ్ జియాకి మళ్ళీ వద్దు. అందుకే పారిపోయి సడన్గా ఒక రూమ్లోకి వస్తుంది. అక్కడ యువాన్ స్నానం చేస్తూ ఉంటాడు. అతన్ని చూసి జియా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. సారీ, నేను కావాలని ఇక్కడికి రాలేదు. కాసేపు ఇక్కడ ఉండొచ్చా అని అడుగుతుంది. కానీ యువాన్ బయటికి పొమ్మని చెబుతాడు. జియా వెళ్ళకపోతే యువాన్ తనని బలవంతంగా బయటికి పంపించడానికి చూస్తాడు. అప్పుడు జియా తనని కొరికేస్తుంది. దాంతో యువాన్కి కోపం వచ్చి తనని గోడకి అదిమి పట్టుకుంటాడు. ఇంతలో జంగ్యూ అక్కడికి వచ్చేసి, నా పెళ్ళాం ఇటు పారిపోవడం చూసావా అని యువాన్ని అడుగుతాడు. యువాన్ చూశాను అని అంటాడు. దాంతో జియా భయపడుతుంది. కానీ యువాన్ ఆ అమ్మాయి అటువైపుకి పరిగెత్తింది అని చెబుతాడు. జంగ్యూ మనిషి, అబద్ధం చెప్పకు, జియా ఇటువైపే వచ్చింది అని అంటాడు. జంగ్యూ కోపంగా తన మనిషిని సైలెంట్గా ఉండమని చెప్పి యువాన్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ అని చెప్పి వెళ్ళిపోతాడు. జియా తనని సేవ్ చేసినందుకు యువాన్కి థ్యాంక్ యూ అని చెబుతుంది. కానీ యువాన్, నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి ఎవరూ రావడం నాకు నచ్చదు అని అంటాడు. జియా, ఇదేమైనా నీ రూమా అని అడుగుతుంది. ఎందుకంటే అది సరిగ్గా రూమ్ లాగా కూడా ఉండదు. వేసుకోవడానికి బట్టలు అడిగితే యువాన్ తన టీషర్ట్ని ఇస్తాడు. జియా, థ్యాంక్ యూ, మరి నువ్వేం వేసుకుంటావని అడుగుతుంది. దానికి యువాన్, నా దగ్గర ఉన్నాయిలే, నువ్వు కంగారు పడుకో అని అంటాడు. జియా ఒంటి మీద దెబ్బలు గుర్తులు చూసి తన పార్ట్నర్తో రిలేషన్ తనకి సరిగా లేదని యువాన్ అర్థం చేసుకుంటాడు. జియా తన రింగ్ని తీసి పారేస్తుంది. ఎందుకంటే తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్టుగా జీవించాలి అనుకుంటుంది. ఏంటి రన్నింగ్ అని యువాన్ జియాని అడుగుతాడు. జియా తనతో స్కూల్ టైంలో రేసుల్లో పాల్గొనేదాన్ని, బాగానే పరిగెత్తేదాన్ని, కానీ ఫస్ట్ మాత్రం రాలేదులే అని చెబుతుంది. దానికి యువాన్, అంతవరకు చాలే, ఫస్ట్ రావడం అంత అవసరం లేదు అని చెప్పి సడన్గా తనతో పాటు తనని బయటికి లాక్కొని వస్తాడు. ఏమైంది, బాగా పరిగెత్తేదానివి కదా అని యువాన్ అడుగుతాడు. జియా, నీ కాళ్ళు చూస్తున్నావా ఎంత పొడవుగా ఉన్నాయో, నువ్వు నన్ను ఈడ్చుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది అని అంటుంది. దానికి యువాన్, ఏమైనా పర్లేదు, నువ్వు బయటికి వచ్చేసావు, ఇప్పుడు నువ్వు సేఫ్గా ఉన్నావని అంటాడు. యువాన్ వెళ్ళిపోబోతూ ఉంటే జియా, ట్యాక్సీ కోసం డబ్బు ఇస్తావా, నా దగ్గర అస్సలు డబ్బు లేదు, నీ నంబర్ ఇవ్వు, తర్వాత నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అని అడుగుతుంది. యువాన్ తన దగ్గరికి రాగానే జియా భయపడుతుంది. యువాన్, ముందు బట్టలు అడిగావు, ఇప్పుడు డబ్బు, పైగా నా నంబర్ కూడా అడుగుతున్నావు, నీ ఉద్దేశం ఏంటి అసలు అని అంటాడు. జియా తనతో, సరే అయితే నీ అడ్రస్ చెప్పు, నేను నీకు డబ్బుని మెయిల్ చేస్తాను అని అంటుంది. యువాన్ తన లగ్జరీ కార్ని చూపించి, ట్యాక్సీ అవసరం లేదు, ఎందుకంటే నా కారు ఉంది కదా అని అంటాడు. యువాన్ తనని కారులో ఎక్కించుకొని ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో అని అడుగుతాడు. తన నానమ్మ పాత ఇంటికి వెళ్ళాలని జియా చెబుతుంది. ఆ ప్లేస్ సేఫేనా అని యువాన్ అడుగుతాడు. దానికి జియా, నిజానికి వాళ్ళు ఇల్లు లేక్ పక్కన ఉంటుంది, నాకు చిన్నప్పటి నుంచి నీళ్ళంటే చాలా భయం, అందుకే నానమ్మ ఇంటికి వెళ్ళేదాన్ని కాదు, కానీ ఈరోజు నేనే అక్కడికి వెళ్ళాలని మాట్లాడుతున్నానంటే షాకింగ్గా అనిపిస్తుంది అని అంటుంది. ఇప్పుడు జియాకి ఆకలి వేయడంతో తన కడుపులో నుంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి. అది జియాకి చాలా ఎంబారసింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అతను విని ఉండకూడదు అని మనసులో అనుకుంటుంది. చలి పెడుతుందని చూసి యువాన్ ఏసీ టెంపరేచర్ని తగ్గిస్తాడు. నిజానికి యువాన్ ఏ అమ్మాయికి ఇంతవరకు పట్టించుకోలేదు, కానీ ఇక్కడ జియా ముందు కరిగిపోతూ ఉంటాడు. యువాన్ జియాని తీసుకుని వెళ్తూ ఉంటే అతని ఫ్రెండ్స్ వాళ్ళని చూసి షాక్ అవుతారు. యువాన్ ఫస్ట్ టైం ఒక అమ్మాయితో ఉండడం చూసి షాక్ అవుతారు. కానీ ఇదంతా చూస్తున్న ఒక అమ్మాయి మాత్రం అస్సలు హ్యాపీగా ఉండదు. ఇక్కడ జంగ్యూ రింగ్ని చూసి జియా ఆ అబ్బాయితోనే ఉందని అర్థం చేసుకుంటాడు. వెంటనే వాళ్ళిద్దరిని పట్టుకోవాలని చెబుతాడు. జియాకి ఆకలిగా ఉందని యువాన్కి తెలుసు. అందుకే ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినమని చెప్పి తన కోసం బట్టలు కొనడానికి వెళ్తాడు. జియా, థ్యాంక్ యూ, నీ మనీ అంతా త్వరలోనే తిరిగి ఇచ్చేస్తాను అని అంటుంది. దానికి యువాన్, అవసరం లేదు, నువ్వు వెళ్ళి హాయిగా తిను, నేనొచ్చి బిల్ని పే చేస్తాను అని అంటాడు. అక్కడి ఫుడ్ చాలా కాస్ట్లీగా ఉన్నాయని చూసి జియా కావాలని యువాన్ని ఇబ్బంది పెట్టకుండా తన కోసం ఒక సింపుల్ బన్ని ఆర్డర్ చేస్తుంది. అదే రెస్టారెంట్కి జియాకి తెలిసిన కొందరు అమ్మాయిలు వస్తారు.
వాళ్ళు ఒకరితో ఒకరు డబ్బు గురించి షో చేస్తూ ఉంటారు. జియాని చూసి మిషాన్ ఇక్కడేంటి అని అంటారు. తను 2 బన్స్ మాత్రమే ఆర్డర్ చేయడం చూసి పుకార్లు నిజమే అనుకుంటా అని వెటకారం చేస్తారు. జియా డాడీ చనిపోయిన తర్వాత షాన్ ఫ్యామిలీ ఇప్పుడు రోడ్న పడింది. ఇది నిజమని అందరూ అనుకుంటున్నారు. ఆ అమ్మాయిలను తన ఫాదర్ గురించి మాట్లాడొద్దని జియా అంటుంది. అప్పుడు వాళ్ళు, నువ్వు ఇప్పుడు మా అంత రిచ్ కాదు, అందుకే నాటకాలు ఆడొద్దు. మాకు తెలిసినంత వరకు మీ అమ్మ నిన్ను ప్రెసిడెంట్ జాంగ్కి అమ్మేసిందంట కదా, కానీ నీ పరిస్థితి చూస్తుంటే జంగ్యూకి కూడా నీ మీద విసుగు పుట్టినట్టుంది అని అంటారు. తన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని జియా వాళ్ళతో చెబుతుంది. అప్పుడు ఆ అమ్మాయిలు జియాని చులకన చేయడానికి వెయిటర్ని పిలిచి, మేమిక్కడ రెగ్యులర్ కస్టమర్స్, ఇక్కడ ఇలాంటి బిచ్చగాళ్ళకి ఎంట్రీ ఇచ్చి మమ్మల్ని వెటకారం చేస్తున్నారా అని అంటారు. అప్పుడు వెయిటర్ జియాని బయటికి వెళ్ళమని చెబుతాడు. నేనిక్కడ ఉండాలని అనుకోవట్లేదు అని జియా అంటుంది. అలా వెళ్తూ ఉంటే ఆ అమ్మాయి, నీలాంటి బిచ్చగతే ఇక్కడ కూర్చోవడం వల్ల టేబుల్ మురికిగా అయిపోయింది, దానికి ఎవరు డబ్బు కడతారు అని అంటుంది. వెయిటర్ కూడా మీరు చెప్పింది కరెక్టే అని చెప్పి జియాని పే చేయమని అంటాడు. తను ఆ 2 అమ్మాయిల వైపు చూసి, ఇక్కడ అసలు మురికి ఎవరు అనేది క్లియర్గా కనిపిస్తుంది అని అంటుంది. ఆ 2 అమ్మాయిలు కోపం తెచ్చుకుని తను తమని ఇన్సల్ట్ చేస్తుందని, అందుకే సారీ చెప్పమని అడుగుతారు. కానీ జియా, మీలాంటి చెత్త అమ్మాయిలకి నేను సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది. అప్పుడు ఆ అమ్మాయి జియాని కొట్టడానికి చూస్తుంది, అలాగే కొడుతుంది కూడా. కానీ జియా కూడా ఆ అమ్మాయికి తిరిగి ఒక గట్టి దెబ్బ ఇస్తుంది. దాంతో ఆ 2 అమ్మాయిలు జియాని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇంతలో యువాన్ కూడా అక్కడికి వస్తాడు. ఈ రెస్టారెంట్ ఇంత ఖరీదైందని నాకు తెలియదు అని చెప్పి ఒక్కొక్కటిగా అక్కడున్న సామాన్ అంతా కూడా పగలగొట్టేస్తాడు. ఆ 2 అమ్మాయిలు, నువ్వెవరు, జియాతో నీకేం సంబంధం, మేము ఏ ఫ్యామిలీకి చెందిన వాళ్ళమో నీకు తెలీదా ఏంటి అని అంటారు. కానీ యువాన్, మీరిద్దరూ మీ పిచ్చి కోతలు ఆపండి, లేదంటే నాకంటే చెడ్డవాడు అని అంటాడు. వెంటనే రెస్టారెంట్ మేనేజర్ అక్కడికి వస్తాడు. అప్పుడు వెయిటర్ యువాన్ మీద కంప్లైంట్ చేస్తాడు, ఈ మనిషి రెస్టారెంట్లోని సామాన్ మొత్తం పగలగొట్టేశాడని. మేనేజర్ యువాన్ని చూసి చాలా భయపడతాడు. పైగా వెయిటర్ మీద కోపం తెచ్చుకుని, నీకు కళ్ళు కనిపించడం లేదా, అతన్ని రెచ్చగొట్టడానికి చూస్తున్నావా, ఈ సిటీలో నువ్వు సేఫ్గా ఉండాలని అనుకోవట్లేదా అని అరుస్తాడు. అంటే యువాన్ చాలా పవర్ఫుల్ పర్సన్ అని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. కానీ తను తన అసలు ఐడెంటిటీ దాచి ఉంచుతున్నాడు. జియా కూడా ఈ విషయాన్ని గమనించి యువాన్తో, రెస్టారెంట్ మేనేజర్ నిన్ను చూసి భయపడ్డాడు, వాళ్ళతో నీకు ఏమైనా రిలేషన్ ఉందా అని అడుగుతుంది. యువాన్, సారీ, కానీ నేను ఎవరిని నా ఫ్రెండ్గా చేసుకోను అని అంటాడు. జియాకి బాధ కలిగి, సరే నన్ను నా నానమ్మ ఇంటి దగ్గర దింపేసాయి, ఆ తర్వాత మనం ఒకరితో ఒకరు కాంటాక్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని అంటుంది. యువాన్ సైలెంట్గా తనని తన నానమ్మ ఇంటి దగ్గర దింపి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియా లోపలికి రాగానే జంగ్యూ అప్పటికే అక్కడికి వచ్చేసి ఉంటాడు. జియా పారిపోవడానికి చూస్తుంది, కానీ జంగ్యూ తనని పట్టుకుంటాడు. నీకు దెబ్బ తగిలింది, నువ్వు ఇక్కడ అక్కడ పరిగెడుతూ ఉన్నావు, ఒకవేళ ఇన్ఫెక్షన్ అయితే అందుకే నీ జాగ్రత్త నేనే చూసుకోవాలి కదా అని అంటాడు. జియా తనని వదిలేమని అడిగితే జంగ్యూ తిరిగి తన చేతుల్ని కట్టేస్తాడు. నీకు తెలుసు కదా నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో, నువ్వు సైలెంట్గా నా మాట విని ఉంటే నీకు ఈరోజు ఇలా జరిగి ఉండేది కాదు. ఈరోజు మన పెళ్లి రాత్రి కదా, మనం కలిసి కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ని చేసుకోవాలి కదా అని అంటాడు. జంగ్యూ మెడిసిన్ తీసుకోవడానికి రూమ్లోకి వెళ్తే జియా తనని తాను విడిపించుకోవడానికి చూస్తూ ఉంటుంది. ఎందుకంటే తనని సేవ్ చేయడానికి ఇంకెవరూ రారని తనకి తెలుసు. ఇక్కడ యువాన్ జంగ్యూ మనిషి వెళ్ళడం చూసి జియా అక్కడ సేఫ్గా లేదని అర్థం చేసుకుంటాడు. కానీ ఆ అమ్మాయి గురించి తనకు ఇంత టెన్షన్ ఎందుకు వస్తుందో తనకి అర్థం కాదు. కానీ యువాన్కి తను జియా కోసం ఫీల్ అవడం మొదలు పెట్టాడని తెలీదు. యువాన్ వెంటనే తన కార్ని వెనక్కి తిప్పి మళ్ళీ జియా దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ జియా తనని ఎవరైనా కాపాడడానికి వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది. కానీ ఎవరూ రారని కూడా తనకి బాగా తెలుసు. ఇక జియా ఎలాగోలా అక్కడి నుంచి పారిపోవడానికి చూస్తుంది. కానీ జంగ్యూ చాలా కూల్గా, నువ్వు అలా నిన్ను నువ్వు హర్ట్ చేసుకోవద్దు, సైలెంట్గా నా వెంట ఇంటికి వచ్చేసేయని అంటాడు. కానీ జియా తన మాట వినడానికి రెడీగా లేదు. దానికి జంగ్యూ, నువ్వు పెళ్లి నుంచి ఇలా పారిపోవడం నన్ను ఎంత బాధ పెట్టిందో నీకు తెలుసా అని అడుగుతాడు. జియా తనతో, నేను నిన్ను అస్సలు పెళ్లి చేసుకోను అని అంటుంది. దానికి జంగ్యూ, నువ్వు నన్ను తప్పించుకుని ఎక్కడికి పారిపోలేవని నీకు తెలుసు కదా, అందుకే నాతో రా అని అంటాడు. ఇక జియాకి వేరే ఆప్షన్ లేకపోవడంతో పైనుంచి కిందికి దూకడానికి చూస్తుంది. అప్పుడు జంగ్యూ జియాని ఆపడానికి చూస్తాడు. సరే నేను నీ దగ్గరికి రాను, నువ్వు అలా నిన్ను నువ్వు హర్ట్ చేసుకోవద్దు అని అంటాడు. అంటే జంగ్యూ నిజంగానే జియాని ఇష్టపడ్డాడు. కానీ అతని
కంట్రోలింగ్ బిహేవియర్ తనని దూరం చేస్తూ ఉంటుంది. యువాన్ కూడా అప్పటికే అక్కడికి వచ్చి జియాని అలాంటి పని చేయొద్దని అంటాడు. జంగ్యూ జియాని తన దగ్గరికి రమ్మని పిలిస్తే జియా మాత్రం ఈ జన్మలో అయితే నేను నీకు దక్కను అని అంటుంది. యువాన్ జియాని తన దగ్గరికి త్వరగా రమ్మని చెబుతాడు. జంగ్యూ చూసి నువ్వు అతని మాట వినొద్దు, నేను అతని గురించి ఎంక్వైరీ చేశాను, అతను ఒకరిని చంపేశాడు, నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నాను, నా దగ్గరికి రా అని అంటాడు. కానీ యువాన్ త్వరగా నా దగ్గరికి రా, నేను నీ తోడు ఎప్పుడు వదలను అని అంటాడు. దాంతో జియా కంగారులో యువాన్ దగ్గరికి పరిగెడుతుంది. యువాన్ తనకి కావాల్సిన లైఫ్ని ఇవ్వగలడని జియాకి కూడా అర్థమైంది. ఇక జంగ్యూ కళ్ళెదుటే యువాన్ జియాన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. దాంతో జంగ్యూకి చాలా కోపం వస్తుంది. వర్షంలో తడిసిందని చూసి యువాన్ జియాని బట్టలు మార్చుకోమని చెబుతాడు. అదోలాంటి ఆక్వర్డ్ మూమెంట్ వాళ్ళిద్దరికి. జియా బట్టలు మార్చుకుంటూ ఉంటే యువాన్ తన ఫేస్ని తిప్పుకుంటాడు. యువాన్ కూడా తడిసి ఉండడం చూసి జియాకి కొంచెం వింతగా అనిపిస్తుంది. జియా అతన్ని రమ్మని చెప్పి ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలుసు కదా అని యువాన్ని అడుగుతుంది. జియా ఖచ్చితంగా నేను డ్రైవ్ చేయొచ్చా అని అడుగుతుంది. యువాన్ ఒప్పుకుంటాడు. జియా కార్ని స్పీడ్గా పోనీయడం చూసి యువాన్ ఏమైంది, నీకు దారి సరిగ్గా గుర్తులేనట్టుంది అని అంటాడు. జియా సారీ, నేను నీతో అబద్ధం చెప్పాను అని అంటుంది. దానికి యువాన్ నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని అంటాడు. ఇక జియా నన్ను నీతో పాటు తీసుకెళ్ళగలవా, నిజంగా నాకు ఉండడానికి చోట్లేదు, ఈ రోజు కాకపోయినా రేపైనా జంగ్యూ మా అమ్మ నన్ను పట్టుకుంటారేమో అని నాకు భయంగా ఉంది, పైగా ఈరోజు నువ్వు నా తోడు వదలను అని ప్రామిస్ చేసావు కదా అని అంటుంది. యువాన్ తనతో సారీ, కానీ నేను కూడా నీకు అబద్ధం చెప్పాను అని అంటాడు. దాంతో జియాకి చాలా బాధ కలుగుతుంది. నువ్వు అలా ఎందుకు చేశావని అడుగుతుంది. యువాన్ తనతో నేను ఎవరి జీవితంలోనూ ఇన్వాల్వ్ అవ్వాలని అనుకోవట్లేదు అని అంటాడు. జియా తనతో అంటే నేను నీ లైఫ్లో ఒక బరువు అని అనుకుంటున్నావా, అయినా నువ్వు ఎవరినూ చంపేశావని జంగ్యూ చెప్పడం నేను విన్నాను, అయినా నేను నీకు భయపడట్లేదు, జంగ్యూ మా అమ్మ నుంచి తప్పించుకోవడానికి నాకు చావొచ్చినా సరే నేను దానికి కూడా రెడీగా ఉన్నాను అని అంటుంది. దానికి తను నువ్వు నాతో ఉండాలి అని నువ్వు అనుకుంటే నేను చావడానికి భయపడట్లేదు అని అంటాడు. దాంతో జియా కారు స్పీడ్ ఇంకా పెంచుతుంది. అలా ఈరోజు నువ్వు నా మాట వినకపోతే నేను కార్ స్పీడ్ పెంచుతూనే ఉంటాను అని అంటుంది. కానీ యువాన్ మాత్రం చాలా రిలాక్స్డ్గా ఉంటాడు. జియా యువాన్ని చూసి మన ఇద్దరం ఒంటరి వాళ్ళం అనిపిస్తుంది, మన ఇద్దరికి మన జీవితాలంటే ఇష్టం లేదనుకుంటా అని అనుకుంటూ ఉంటుంది. యువాన్ ముందు ప్రమాదం ఉందని చూసి సరే నేను నీ మాట వినడానికి రెడీగా ఉన్నాను అని అంటాడు. దాంతో జియా కార్ని ఆపేస్తుంది. యువాన్ అరుస్తాడు చావాలనుకున్నావా అంటూ. ఇక జియా తనతో నన్ను ఎందుకు ఆపావు, నాకు బతకాలని లేదు అని అంటుంది. జియా తన లైఫ్తో ఎంత విసిగిపోయిందో యువాన్కి అర్థమై తన గురించి చాలా బాధపడతాడు. జియా బాగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు యువాన్ తనని ఏడవద్దని అంటాడు. చూడు నేను నీ మాటలన్నీ వినడానికి రెడీ, కానీ నువ్వు ప్రామిస్ చేయాలి ఇంకెప్పుడు నిన్ను నువ్వు చంపుకోవాలని ఆలోచించకూడదు అని అంటాడు. జియా సడన్గా తనని కిస్ చేస్తుంది. యువాన్ కూడా తనని తను ఆపుకోలేక తను కూడా కిస్ చేస్తాడు. తర్వాత యువాన్ జియాకి చలిగా ఉందని చూసి తన జాకెట్ తీసి ఇస్తాడు. దానికి జియా నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నా రెండో పర్సన్ నువ్వే అని అంటుంది. యువాన్ జెలసీతో ఓహో మరి ఫస్ట్ పర్సన్ ఎవరు అని అడుగుతాడు. దానికి జియా మా డాడీ, కానీ ఇప్పుడు నీతో పోటీ పడ్డానికి ఆయన లేరు, నువ్వు సడన్గా ఇంత సీరియస్గా ఎందుకు అయిపోయావు, నిజానికి మా డాడీ నాతో ఉన్నప్పుడు నాకంటే హ్యాపీగా ఉన్న పర్సన్ ఇంకెవరూ ఉండి ఉండరు, కానీ మా డాడీ పోయిన తర్వాత మా అమ్మ తన రిచ్ లైఫ్ స్టైల్ కోసం నన్ను జాంగికి అమ్మేసింది అని చెబుతుంది. అంతా తెలుసుకున్న తర్వాత యువాన్ తనకి సారీ చెబుతాడు. కానీ జియా నువ్వెందుకు సారీ చెప్తున్నావు, నన్ను చూడట్లేదా నేను ఎంత బ్యూటిఫుల్గా ఉన్నానో, నన్ను ఇంత అందంగా ఉంచడానికి మా అమ్మ నా మీద చాలా డబ్బుని ఖర్చు చేసింది, కాబట్టి నా ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది కదా అని అంటుంది. దానికి యువాన్ నువ్వు నీ గురించి ఆ మాటలు మాట్లాడకు, అది అసలు ఫన్నీగా లేదు అని అంటాడు. జియా మాత్రం నాకు మా డాడీ చాలా గుర్తొస్తారు, కానీ నాకు ఆయన మీద కోపం కూడా ఉంది అని అంటుంది. ఇక యువాన్ నువ్వు ఆయన్ని చాలా ప్రేమిస్తావు కాబట్టి అందుకే కోపం కూడా అని అంటాడు. జియా తనని అసలు నీ గురించి జంగ్యూ ఎందుకు అలా అన్నాడు, నువ్వు ఒకరిని చంపేశావని, ఆ పర్సన్ ఎవరు అని అడుగుతుంది. యువాన్ నాకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని చెప్పి చాలా బాధగా ఉంటాడు. జియా తనతో చూడు నువ్వు చాలా మంచివాడివి, నువ్వు నన్ను చూసే విధానం అచ్చం మా డాడీని గుర్తు చేసింది, కానీ జాంగ్యూ నన్ను చూసినప్పుడు నేను తనకి దొరికిన ఒక వస్తువులాగా చూస్తాడు, దానికి అతను చాలా హ్యాపీ అవుతున్నాడు, అతను నన్ను అంత ఈజీగా వదిలిపెట్టడని నాకు తెలుసు, అతను చాలా కంట్రోలింగ్, నన్ను చాలా ప్రేమిస్తున్నాను కేర్ తీసుకుంటున్నాను అంటాడు, కానీ తనకి నేను జస్ట్ ఒక షో పీస్ మాత్రమే, దాన్ని తన కళ్ళ ముందు ఎప్పుడూ ఉంచుకోవాలని అనుకుంటాడు అంతే అని చెబుతుంది. యువాన్ కూడా సరే ఈరోజు నా ప్రపంచం
ప్రపంచాన్ని చూపిస్తాను పదా అని చెప్పి తనని అదే అండర్ గ్రౌండ్ రేసింగ్ ట్రాక్కి తీసుకొని వస్తాడు. ఇదంతా చూసి వాళ్ళిద్దరి ప్రపంచాలు నిజంగా చాలా వేరుగా ఉన్నాయని జియాకి అర్థమవుతుంది. యువాన్ జియాతో నా ప్రపంచంలోకి నీకు వెల్కమ్ అని అంటాడు. వెంటనే యా వచ్చి యువాన్ని హక్ చేసుకుంటుంది. ఇదంతా చూసి జియాకి కొంచెం వింతగా అనిపిస్తుంది. అయినా సరే జియా యాకి తనని తాను పరిచయం చేసుకుంటుంది. యువాన్ జియాకి క్లియర్ చేస్తాడు, నేను యా కపుల్ కాదు, యా జస్ట్ నా రేసింగ్ పార్ట్నర్ మాత్రమే అని. కానీ యా మేమిద్దరం కపుల్సే అని అంటుంది. నిజానికి యువాన్కి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ అతను ఎక్కువ కాలం ఏ అమ్మాయితోనూ రిలేషన్షిప్లో ఉండడు. యువాన్ అది నిజం కాదు అని అంటాడు. యా మాత్రం నువ్వు జియాని భయపెట్టడానికి చూస్తున్నావా అని అడుగుతుంది. అలాగే ఈ అమ్మాయి ఎవరు, అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అని అడుగుతుంది. యువాన్ యాకి మన బ్రేకప్ చాలా కాలం కిందటే అయిపోయింది, నాకు జియాకి ఉన్న రిలేషన్ గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదులే అని అంటాడు. దానికి యా నీ లైఫ్లో అమ్మాయిలకి కొరత లేదు కదా, మరి ఈ అమ్మాయితో ఎందుకు, ఈ అమ్మాయి నీతో బెడ్ మీద బాగా ఉందా అందుకేనా అని అంటుంది. దాంతో యువాన్ తనని పిచ్చి మాటలు ఆపమని అంటాడు. యా మాత్రం నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసు కదా, ఇది రేసింగ్ ట్రాక్, నైట్ క్లబ్ కాదు, నువ్వు ఈ టైంలో రేస్ మీద దృష్టి పెట్టాలి అని అంటుంది. యువాన్ ఏదో చెప్పబోతూ ఉంటే జియా తనని కోపం తెచ్చుకోవద్దని అంటుంది. ఇక తను వెళ్ళిపోబోతూ ఉంటే యువాన్ తనని ఆపుతాడు. దానికి తను నేను ఇక్కడ నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను, నువ్వు నాకు ఇచ్చిన ప్రామిస్ని మర్చిపోకు అని అంటుంది. యా తను వెళ్ళిపోతున్నందుకు హ్యాపీ అవుతుంది. కానీ యువాన్ నీకు రేసింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కదా, పద ఈరోజు నేను నీకు నేర్పిస్తాను అని అంటాడు. యాకి చాలా కోపం వస్తుంది. ఈరోజు నేను ఈ అమ్మాయిని వదలట్లేదు అని చెప్పి తన ఫ్రెండ్ చాంగ్ని హెల్ప్ అడుగుతుంది. యువాన్ జియాని ప్యాసింజర్ సీట్లో కూర్చోమని చెప్పి నేను ఈ రేస్ని ఎలా గెలుస్తానో నువ్వు హాయిగా చూడు అని అంటాడు. ఇప్పుడు యా చెప్పడం వల్ల వాళ్ళ ఫ్రెండ్ చాంగ్ యువాన్ని సాకు చెప్పి మాట్లాడడానికి తన దగ్గరికి పిలుస్తాడు. యువాన్ చాంగ్తో మాట్లాడడానికి బయటికి వెళ్తాడు. అప్పుడు యా జియాతో నా మ్యాన్ని తీసుకున్నావు నువ్వు, పద రేస్ పెట్టుకుందాం, ఎవరు గెలుస్తారో యువాన్ వాళ్ళకే అని అంటుంది. జియా తనతో యువాన్ మనిషి ఏమైనా వస్తువా ఏంటి, నా ముందు నువ్వు అతని కోసం ట్రైనింగ్ ఇస్తున్నావు, అయినా ఈ కారు నాది కాదు, రేస్ పెట్టుకోవాలంటే యువాన్ కోసం వెయిట్ చేయని అంటుంది. యా మాత్రం నీకు వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే నువ్వు ఎప్పుడు స్టార్టింగ్ లైన్లో ఉన్నావు కదా అని అంటుంది. ఇప్పుడు అందరూ ఎక్సైట్గా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళిద్దరి రేసు జరగబోతుంది. యువాన్కి తన కారు స్టార్టింగ్ లైన్లో ఉందని గుర్తుకొచ్చి జియా గురించి టెన్షన్ పడుతూ తొందరగా వెళ్తాడు. ఇక్కడ యా జియాతో నీకు యువాన్కి ఉన్న ప్రపంచం చాలా వేరు, నువ్వు అతని టైప్ కూడా కాదు, అతని టైప్ నేనే అని అంటుంది. ఇప్పుడు రేసు స్టార్ట్ అయ్యే టైం వచ్చింది, త్వరగా రేస్ పెట్టుకోమని అంటుంది. జియా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, తనతో రేస్ పెట్టుకోవడానికి రెడీ అవుతుంది. యువాన్ వచ్చి చూస్తే జియా యాతో రేస్ పెడుతూ ఉంటుంది. అందరూ యువాన్ని ఈ కొత్త అమ్మాయిని గర్ల్ ఫ్రెండా అని అడుగుతూ ఉంటారు. ఈ అమ్మాయి చాలా డేరింగ్, యాతో రేస్కి వెళ్తుంది అని అంటారు. షెంగ్ యా రేసింగ్లో ఎంత స్ట్రాంగో అందరికీ తెలుసు అని అంటాడు. ఒక అమ్మాయి యువాన్తో ఈరోజు నువ్వు ఓడిపోతే నీ కార్ కూడా యాకే అవుతుందని నీకు తెలుసు కదా అని అంటుంది. కానీ యువాన్కి జియా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈరోజు ఎవరు ఓడిపోతారో చూద్దామని అంటాడు. జియా డ్రైవింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయని అందరూ చూస్తారు. త్వరలోనే జియా యాని ఓడించేస్తుంది. యువాన్ ఏం చేస్తున్నావు నువ్వు, నీకేదైనా జరుగుంటే నువ్వు నాకు ఇచ్చిన ప్రామిస్ని మర్చిపోయావా అని అంటాడు. జియా సారీ చెప్పి యువాన్కి కార్కి ఇవ్వడానికి వెళ్తుంది. అప్పుడు యా నేనే గెలిచాను అని అంటుంది. నువ్వు మా టీంలో మెంబర్ కూడా కాదు, అందుకే నువ్వు ఈ రేస్లో పాల్గొనడానికి క్వాలిఫైడ్ కాదు అని అంటుంది. జియాకి అడిగితే యా మా ఇద్దరు లవర్స్ మధ్య విషయం ఇది, నువ్వు ఇందులో తల దూర్చాల్సిన అవసరం లేదు అని అంటుంది. యువాన్ నిన్ను ఇష్టపడడం కూడా లేదు అని అంటుంది. అప్పుడు యువాన్ యాతో లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను, నీ పుచ్చి కూతలు ఆపు అని అంటాడు. జియా యాతో నేను నీకు చెప్పాలనుకుంటున్నాను, నేను యువాన్ ఒకే ప్రపంచానికి చెందిన వాళ్ళం, ఎందుకంటే మేమిద్దరం చావడానికి భయపడం. యువాన్ నా కోసం తన ప్రాణం ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడు, నువ్వు అతని కోసం నీ ప్రాణాన్ని ఇవ్వగలవా అని అడుగుతుంది. దాంతో యా సైలెంట్గా ఉంటుంది. ఇక జియా ఇప్పుడు అర్థమైందా మన ఇద్దరి మధ్య తేడా ఏంటో అని అంటుంది. యాకి చాలా కోపం వచ్చి తనని కొట్టడానికి వెళ్తే జియా తన చేతిని పట్టుకుంటుంది. యువాన్ చాలా ప్రేమగా జియాని తనతో పాటు రమ్మని చెబుతాడు. దాంతో యాకి చాలా కోపం వస్తుంది. యువాన్ జియాని తన ఇంటికి తీసుకొని వస్తాడు. జియా తనతో బహుశా నీ గర్ల్ ఫ్రెండ్ అన్నిక్కడ చూసి హ్యాపీగా లేకపోవచ్చు అని అంటుంది. దానికి యువాన్ నేను చెప్పాను కదా తను నా లవర్ కాదు, గర్ల్ ఫ్రెండ్ కూడా కాదు, నువ్వు కావాలని నాకు కోపం తెప్పించడానికి చూస్తున్నావా అని అంటాడు. కానీ అప్పుడే యా సౌండ్ వినిపిస్తుంది. నువ్వు తిరిగి వచ్చేసావు, నువ్వు ఫస్ట్ టైం వేరే అమ్మాయిని నీ ఇంటికి తీసుకొని వచ్చావు, నిజంగా నువ్వు చాలా మారిపోయావని అంటుంది. యువాన్ చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. దానికి యా మర్చిపోయి
మర్చిపోయావా ఏంటి? నువ్వే కదా నాకు ఇంటికి ఇచ్చావు అని అంటుంది. యాని అక్కడ చూసిన జియాకి చాలా జలసీగా ఉందని క్లియర్గా కనిపిస్తుంది. అందుకే యువాన్ యాని ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పగానే జియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. యా కోపంగా, ఎంత నవ్వుకోవాలనుకుంటే అంత నవ్వుకో, ఈ నవ్వులు నీ ఫేస్ మీద ఎక్కువ కాలం ఉండవులే అని అంటుంది. జియా మాత్రం నీకు తలుపు తెలుసు కదా, సైలెంట్గా అక్కడికి వెళ్ళొచ్చు అని అంటుంది. దాంతో యా కోపంగా వెళ్ళిపోతుంది. తర్వాత జియా యువాన్ని నేను ఎక్కడ పడుకోవాలి అని అడుగుతుంది. అప్పుడు యువాన్ తన పక్కనే పడుకోమని పిలుస్తాడు. జియా షాకింగ్గా ఒకే బెడ్ మీద అని అంటుంది. దానికి యువాన్ నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి బెడ్ మీద లేదంటే సోఫా మీద చూడు. నీ గురించి తెలీదు కానీ నేను చాలా అలసిపోయాను, నేను బెడ్ మీదే పడుకుంటాను అని అంటాడు. దాంతో జియా కూడా బెడ్ పైకి వచ్చి పడుకుంటుంది. ఇక ఆలోచిస్తూ ఒకరి ప్రాణం తీసిన పర్సన్ పక్కన తను పడుకుంటుందంటే తనకి నమ్మలేనంతగా అనిపిస్తుంది. కానీ మనసులో భయపడడానికి బదులు యువాన్ పక్కన తాను ఇంత సేఫ్గా ఎందుకు ఫీల్ అవుతున్నాను అని అనుకుంటుంది. వాళ్ళిద్దరూ సడన్గా ఒకరి వైపు ఒకరు తిరుగుతారు. దాంతో సిచ్యువేషన్ ఇద్దరికి కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. ఇక్కడ యా చాలా కోపంగా ఉంటుంది. కాసేపటికి ముందు జంగ్యూ తనకి జియా ఫోటోని చూపించి తన వైఫ్ని చూసావా అని అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. అప్పుడు యా జియాని చూడలేదు, అందుకే లేదని చెబుతుంది. జంగ్యూ తన కార్డు ఇచ్చి నా వైఫ్ నీకు కనిపిస్తే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, నేను నీకు మంచి రివార్డ్ ఇస్తాను అని అంటాడు. ఇప్పుడు యా జియాని యువాన్ లైఫ్ నుంచి బయటికి పంపించాలని అనుకుంటుంది. అందుకే తను జంగ్యూకి జియా గురించి ఇన్ఫో ఇస్తుంది. నెక్స్ట్ డే యువాన్ జియాని నిద్రపోవడం చూసి తనకి ఏదో అవుతున్నట్టుగా అనిపిస్తుంది. తనకి తను కంట్రోల్ చేసుకోలేక కూల్ చేసుకోవడానికి షవర్ తీసుకోవడానికి వెళ్తాడు. ఇక్కడ జంగ్యూ కూడా యువాన్ ఇంటికి వస్తాడు. జియా అతన్ని ఇక్కడ చూసి భయపడుతుంది. జంగ్యూ తనతో నేను నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను అని అంటాడు. జియా మాత్రం నేను చచ్చిపోతాను కానీ నీతో మాత్రం రాను, నిన్ను లవ్ చెయ్యను అని ఖచ్చితంగా చెబుతుంది. జంగ్యూ వినడు. ప్రేమ గురించి ఏముంది, ప్రేమ అదే పుడుతుందిలే, నువ్వే నా మాటలన్నీ వింటూ ఉండు, అప్పుడు చూడు నిన్ను ఎంత హ్యాపీగా ఉంచుతాను అని అంటాడు. యువాన్కి బయట నుండి ఏదో సౌండ్స్ వస్తున్నట్టుగా అనిపించి బయటకు వస్తాడు. జియా అక్కడి నుంచి హెల్ప్ అడుగుతుంది. యువాన్ జంగ్యూ మీద కోపం తెచ్చుకొని నా ఇంట్లోకి రావడానికి నీకెంత ధైర్యం అని అంటాడు. జంగ్యూ యువాన్తో నీ స్థాయి ఏంటి, నువ్వు నాతో ఈ విధంగా మాట్లాడుతున్నావు, నీకు నీ ప్రాణం ఇష్టమైతే నా విషయంలో తల దూర్చకు అని అంటాడు. కానీ యువాన్ భయం లేకుండా జియా దగ్గరికి వెళ్తాడు. అలాగే ఇప్పుడు నీకు నా స్థాయి ఏంటో తెలిసి ఉంటుంది, నువ్వు నన్ను భయపెట్టడానికి ట్రై చేయకు, ఎందుకంటే నేను జియా కోసం నా ప్రాణం అంతా కూడా త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాను అని అంటాడు. జియా షాక్ అవుతుంది. జంగ్యూ తన మనుషులతో వాళ్ళని ఆపమని చెబుతాడు. కానీ యువాన్ అతని మనుషులతో పాటు జంగ్యూని కూడా కొట్టి జియాని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు. కిందికొచ్చి జియా నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతుంది. యువాన్ చిన్న గాయమే, నేను బాగానే ఉన్నాను అని అంటాడు. యువాన్ తన దగ్గరికి రాగానే జియా కోపంగా నేను నిన్ను హేట్ చేస్తున్నాను అని అంటుంది. కానీ యువాన్ నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నానని చెప్పి తనని కిస్ చేస్తాడు. జియా కూడా యువాన్కి ప్రేమించడం మొదలుపెట్టిందని క్లియర్గా కనిపిస్తుంది. పైనుండి జంగ్యూ వాళ్ళిద్దరిని అంత క్లోజ్గా ఉండడం చూసి చాలా కోపం తెచ్చుకుంటాడు. యువాన్ జంగ్యూకి చూపించడానికి కావాలని జియాని కిస్ పెట్టుకుంటాడు. దాంతో జంగ్యూ కోపంతో ఎర్రపడతాడు. త్వరగా వాళ్ళిద్దరిని పట్టుకోమని చెబుతాడు. ఇప్పుడు యువాన్ జియాని బయటికి తీసుకొని వస్తాడు. అలా నాకు రేసింగ్ ఎందుకు ఇష్టమో తెలుసా, నేను రేస్ చేసినప్పుడు నేను ఎక్కడి నుంచి ఎక్కడికో పారిపోతున్నట్టుగా అనిపిస్తుంది అని అంటాడు. జియా తనతో అసలు నువ్వు ఒకరి ప్రాణం ఎందుకు తీసావని అడుగుతుంది. యువాన్ సైలెంట్గా ఉంటాడు. జియా పర్లేదు, ఎప్పుడు చెప్పాలనుకోకపోతే వదిలేసి అని అంటుంది. కానీ యువాన్ తనకి చివరికి చెబుతాడు. కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను పార్టీ నుంచి ఫుల్ డ్రింక్ చేసి ఇంటికి వస్తున్నాను. అప్పుడే పార్కింగ్ లాట్లో ఒక పర్సన్ని గుద్దేశాను. ఆ పర్సన్ నువ్వు బాగానే ఉన్నావు కదా అని అన్నాడు. కానీ యువాన్ అంత మత్తులో ఉన్నాడు కాబట్టి కోపంగా ఆ పర్సన్ని తోసేశాడు. అప్పుడే ఒక కార్ వచ్చి ఆ పర్సన్ని గుద్దేస్తుంది. యువాన్ జియాతో నా చేతులతో నేను ఆ పర్సన్ని వెళ్తున్న కారు ముందుకి తోసేశాను, నా ఈ చేతులతో ఒక నిరపరాధిని చంపేశాను అని అంటాడు. జియా మాత్రం మనందరి నుంచి ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది, నీ తప్పుని నువ్వు గుర్తించావు, అదే చాలు, అందుకే నిన్ను నువ్వు ఇలా బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఇలా బాధగా ఉండడం చూస్తే నాకు చాలా కష్టంగా ఉంది అని అంటుంది. దానికి యువాన్ ఎంత ట్రై చేసినా ఆ పర్సన్ ఫేస్ని నేను మర్చిపోలేకపోతున్నాను. ఆ పర్సన్కి ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, నా తప్పు వల్లే అతను ఈ ప్రపంచంలోనే లేకుండా పోయాడు, నేను అతని ఫ్యామిలీకి చాలా బాధనిచ్చాను అని అంటాడు. దానికి జియా మరి నువ్వు ఆ పర్సన్ గురించి ఎంక్వైరీ చేశావా అని అడుగుతుంది. యువాన్ కూడా అవును, కానీ వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి నాకు ధైర్యం సరిపోలేదు అని అంటాడు. యువాన్ ఆ పర్సన్ పేరు చెప్పబోతూ ఉంటే అప్పుడే జియా అమ్మ నుంచి కాల్ వస్తుంది.
జియా లిఫ్ట్ చేసి మీరు నాకు కాల్ చేయాల్సిన అవసరం లేదు అని అంటుంది. వాళ్ళ అమ్మ జంగ్యూ ఎంత ధనవంతుడో నీకు తెలుసు కదా, అతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావని అంటుంది. జియా మాత్రం నీకు ప్రేమ అంటే ఏంటో తెలియదు, ఎందుకంటే మీకు డబ్బు భాష మాత్రమే తెలుసు అని అంటుంది. వాళ్ళ అమ్మ మీ నాన్న చనిపోయిన తర్వాత మన ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరూ హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు. అప్పుడు జంగ్యూ మనకి హెల్ప్ చేశాడు, ఎందుకంటే అతను నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. కానీ నువ్వు థ్యాంక్ యూ చెప్పడానికి బదులు అతన్ని దూరం చేసుకుంటున్నావని అంటుంది. జియా మాత్రం నేను ప్రేమించని అబ్బాయిని పెళ్లి చేసుకోను, మీకు అతని డబ్బు అంటే అంత ఇష్టమైతే మీరే అతన్ని పెళ్లి చేసుకోండి అని ఖచ్చితంగా చెప్పేస్తుంది. వాళ్ళ అమ్మ ఆమెకి వాళ్ళ నాన్నగారి వీడియో ఒకటి పంపిస్తుంది. ఆ వీడియో చూసిన మనకి ఒక విషయం తెలుస్తుంది, యువన్ వల్ల చనిపోయిన పర్సన్ జియా డాడీనే అని. ఆ వీడియోలో తన డాడీ ఒక పెన్ డ్రైవ్ చూపించి అందులో జియా పుట్టినప్పటి నుంచి పెద్దయ్యే వరకు ఉన్న అన్ని వీడియోలు ఫోటోలు ఉన్నాయని చెబుతాడు. దీన్ని జియా పుట్టినరోజుకి గిఫ్ట్గా ఇద్దామనుకుంటున్నాను అని అంటాడు. వాళ్ళమ్మ మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఏదైనా లిమిటెడ్ ఎడిషన్ బ్యాగ్ లేదా ఖరీదైన కారు ఇవ్వండి కదా అని అంటుంది. దానికి వాళ్ళ నాన్న నా కూతురికి ఈ వస్తువుల మీద ఇంట్రెస్ట్ లేదని నాకు తెలుసు, నేను ఈ వీడియోని 2 నెలలు కష్టపడి ఎడిట్ చేశాను, నా గిఫ్ట్ తనకి చాలా నచ్చుతుందని నాకు బాగా తెలుసు అని అంటారు. వీడియో చూసిన తర్వాత జియా వాళ్ళ అమ్మతో ముందే నాకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. ఆ వీడియో ఎక్కడుందని అడిగితే వాళ్ళమ్మ ఆ పెన్ డ్రైవ్ వాళ్ళ పాత విల్లాలో ఉందని చెబుతుంది. జియా మాత్రం కానీ ఆ విల్లాని ఆల్రెడీ జప్తు చేశారు కదా అని అంటుంది. వాళ్ళమ్మ నువ్వు చెప్పింది నిజమే, తొందరలోనే ఆ విల్లాకి బెడ్డింగ్ జరగబోతుంది, నీకు ఆ పెన్ డ్రైవ్తో పాటు మీ నాన్న విల్లా కూడా కావాలంటే ఆప్షన్కి వెళ్ళి బిడ్డింగ్ వేయాలి. ఆ విల్లా ఎంత ఖరీదైందో నీకు తెలుసు కదా, అందుకే ఈ విషయంలో నీకు ఎవరు హెల్ప్ చేయగలరో ఆలోచించుకో. నువ్వు ఈ టైంలో ఒక పేద అబ్బాయితో ఉన్నావని నాకు తెలుసు, ఒకవేళ అతనికి ఏమైనా అయితే ఏం జరుగుతుంది చెప్పు అని అంటుంది. జియా విని మీరు అతన్ని టచ్ చేయడానికి కూడా ట్రై చేయకండి అని చెబుతుంది. దానికి వాళ్ళమ్మ నేనేమి చేయనులే, కానీ జంగ్యూ ఎంత శక్తివంతుడో నీకు తెలుసు కదా, ఆ అబ్బాయిని చంపడం జంగ్యూకి చిటికలో పని అని అంటుంది. అందుకే ఒక్కసారి బాగా ఆలోచించుకో అని కూడా అంటుంది. యువన్ తన లైఫ్లో ఇప్పటికే ఎంత బాధపడుతున్నాడో జియాకి తెలుసు, పైగా తన వల్ల అతన్ని ట్రబుల్లో పెట్టాలని తను అనుకోలేదు. అందుకే యువన్ ఎవరు కాల్ చేశారు అని అడిగితే జియా తనకి ఏమీ చెప్పదు. తర్వాత జియా కారు హెడ్ లైట్స్ ఆన్ చేసి కారులో తన కోసం వెయిట్ చేయమని చెప్పి కారు బయటికి వెళ్ళి తన బట్టలు తీయడం మొదలు పెడుతుంది. దాంతో యువన్ తన దగ్గరకు వస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. జియా తన చివరి క్షణాలు యువాన్తో గడపాలని కోరుకుంటున్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇద్దరు ఒకరితో ఒకరు క్లోజ్ అవుతారు. నెక్స్ట్ డే యువాన్ చాలా ప్రేమగా జియాని చూస్తూ ఉంటాడు. కానీ యువాన్ తనని టచ్ చేయబోతూ ఉంటే జియా అప్పటికే బాధతో ఉన్నందుకు అతని వైపుగా తిరుగుతుంది. యువాన్ తనతో సారీ నేను నిన్ను లేపాను అని అంటాడు. జియా చాలా ధైర్యం చేసి తాను అతన్ని వదిలి వెళ్ళిపోతున్నట్టుగా చెబుతుంది. దాంతో యువాన్ షాక్ అవుతాడు. తను జోక్ చేస్తుందేమో అని అనుకుంటాడు. అలాగే ఒకవేళ నీకు హోటల్లో ఉండడం నచ్చకపోతే మనం ఈరోజే ఇల్లు చూడడానికి వెళ్దామని అంటాడు. జియా కావాలనే మన ఇద్దరి ప్రపంచాలు చాలా వేరు అని అంటుంది. యువాన్ ఎక్కడికి వెళ్తున్నామని అడిగితే జియా తను మళ్ళీ జంగ్యూ దగ్గరికే వెళ్ళిపోతున్నానని చెబుతుంది. కావాలనే నాకు ఎలాంటి లైఫ్ కావాలో అది జంగ్యూనే ఇవ్వగలడు, నీతో నాకు కేవలం డేంజర్ మాత్రమే అనిపిస్తుంది అని అంటుంది. కానీ మనసులో మాత్రం తెలీదు, కానీ నీతో ప్రమాదంలో ఉండడం కూడా నాకు చాలా సేఫ్గా అనిపిస్తుంది, ఒకవేళ ఎక్కువ కాలం నీ దగ్గర ఉంటే నేను నిన్ను దూరం చేసుకోలేనేమో అని అనుకుంటుంది. కానీ జియా చెప్పిన మాటలు యువాన్కి చాలా బాధనిస్తాయి. ఇప్పుడు జియా తిరిగి రావడంతో వాళ్ళమ్మ చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ జియా ఇంకా యువాన్ జ్ఞాపకాల్లోనే మునిగుంటుంది. జియా అమ్మ నేను నీకు చీర్స్ చెప్పమని అడుగుతున్నాను, నీకు వినిపించడం లేదా అని అంటుంది. కానీ జంగ్యూ ఇక మీద జియాని అలా ఫీల్ అయ్యేలాగా చేయొద్దు అని అంటాడు. దాంతో వాళ్ళమ్మ సైలెంట్గా ఉంటుంది. కానీ జియా అతన్ని కావాలని రేపు ఆప్షన్ ఉందని నీకు తెలుసు కదా, ఎవరైనా ఆ విల్లాను కొని ఆ పెన్ డ్రైవ్ని పారేస్తే అని అంటుంది. జియాకి చాలా కోపం వస్తుంది. కానీ తప్పక తను జంగ్యూతో కలిసి ఆ ఆక్షన్కి అటెండ్ కావాల్సి వస్తుంది. వాళ్ళమ్మ మెల్లగా నీకు పెన్ డ్రైవ్ కావాలి కదా, కాస్త మర్యాదగా ఉండు అని అంటుంది. ఇప్పుడు ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. మొదటి వస్తువు ఒక బ్యూటిఫుల్ జ్యువెలరీ. వాళ్ళమ్మ ఉత్సాహంగా నీకు ఈ బ్రేస్లెట్ నచ్చింది కదా అని అడుగుతుంది. జియా వద్దు అని చెప్తే వాళ్ళమ్మ జంగ్యూ ముందు నటించడం స్టార్ట్ చేస్తుంది. ఆమె మీ డబ్బు ఖర్చు చేయాలని అనుకోవట్లేదు, అందుకే అలా చెప్తుంది అని. దాంతో జంగ్యూ హైయెస్ట్ బిడ్డింగ్ వేసి ఆ బ్రేస్లెట్ని కొంటాడు. జంగ్యూ జియాకి బ్రేస్లెట్ వేయడానికి వెళ్తే జియా వద్దు, చాలా ఖరీదు
ఖరీదైంది కదా అని అంటుంది. అప్పుడు వాళ్ళమ్మ మెల్లగా, నీకు నీ నాన్న వీడియో కావాలి కదా, అందుకే మర్యాదగా ప్రవర్తించు అని అంటుంది. అందుకే జియా ఆ బ్రేస్లెట్కి జంగ్యూకి థ్యాంక్ యూ అని చెబుతుంది. జంగ్యూ తనని టచ్ చేస్తూ ఉంటాడు. దాంతో జియాకి లోపల చాలా కోపం వస్తూ ఉంటుంది. కానీ తన నాన్న కోసం అదంతా భరిస్తుంది. తర్వాత విల్లా వేలం మొదలవుతుంది. జియా జంగ్యూని ఆ విల్లాని కొనమని రిక్వెస్ట్ చేస్తుంది. వాళ్ళ అమ్మ, ఇప్పుడు నీకు అర్థమైంది కదా, నీకు కావాల్సిన దాన్ని జంగ్యూ ఇప్పించగలడు అని అంటుంది. వాళ్ళ అమ్మ కళ్ళు ఆ బ్రేస్లెట్ మీద ఉంటాయి. దాంతో జియా ఆ బ్రేస్లెట్ని తీసి ఆమెకి ఇచ్చేసి, జస్ట్ ఆ పెన్ డ్రైవ్ కోసమే నేను మీకు సహకరిస్తున్నాను, నన్ను మళ్ళీ మీ బొమ్మలాగా మార్చేయాలని చూడకండి అని అంటుంది. వాళ్ళమ్మ, ఎక్కువ యాటిట్యూడ్ చూపించుకో, ఎందుకంటే జంగ్యూ నీకు హెల్ప్ చేయగలడు అని అంటుంది. ఇప్పుడు జియా జంగ్యూతో ఏదో చెప్పబోతూ ఉంటే జంగ్యూ, నువ్వు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని అంటాడు. 300 మిలియన్ల హైయెస్ట్ బిడ్డింగ్ వేసి ఈ విల్లాని నా బ్యూటిఫుల్ బ్రైడ్కి జియాకి గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెబుతాడు. కానీ అప్పుడే ఎవరో 500 మిలియన్స్ బిడ్డింగ్ వేస్తారు. అది యువాన్ జియాని తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చాడు. జియా యువాన్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళమ్మ తనని ఆపుతుంది. జంగ్యూ యువాన్తో, నువ్వు జస్ట్ ఒక అండర్ గ్రౌండ్ రేసర్వి, నువ్వు 500 మిలియన్స్ పే చేయగలనని అనుకుంటున్నావా, ఇక్కడ తమాషా చేయడానికి వచ్చావని అంటాడు. అందరూ ఇంత ధనవంతులు జియాంగ్ ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే, మరి ఈ అబ్బాయి ఎవరు అని మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. యువాన్ ఇంటి పేరు జియాంగ్ కాబట్టి అందరూ ఇతను జియాంగ్ ఫ్యామిలీ కొడుకా అని అనుకుంటూ ఉంటారు. జంగ్యూ, ఇది అసలు సాధ్యం కాదు అని అంటాడు. కానీ యువాన్, వీళ్ళు చెప్పిందే నిజమే, నేనే జియాంగ్ ఫ్యామిలీ వారసుడిని అని అంటాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. జియా అమ్మ, ఈ అబ్బాయి పేదవాడు అనుకున్నాను, నువ్వు జియాంగ్ ఫ్యామిలీ కొడుకని ముందే ఎందుకు చెప్పలేదు అని అంటుంది. జియా ఆమెతో, నాకే ఇప్పుడు తెలిసింది అని అంటుంది. ఇప్పుడు ఈ విల్లా యువాన్కి దక్కబోతూ ఉంటే జంగ్యూ 600 మిలియన్ బిడ్డింగ్ వేస్తాడు. అప్పుడు యువాన్, నువ్వు డబ్బుల విషయంలో నా స్థాయికి సరిపోగలవని అనుకుంటున్నావా అని చెప్పి 1 బిలియన్ బిడ్డింగ్ వేస్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు యువాన్ ఆ బిడ్డింగ్ని గెలుస్తాడు. జియా తనకి థ్యాంక్స్ చెప్పగానే యువాన్ తనని తన వైపుగా లాక్కుంటాడు. అలానే ఇప్పుడు జియా నాతో పాటు వస్తుంది అని అంటాడు. జంగ్యూ తనని తన దగ్గరికి పిలిస్తే జియా యువాన్ వెనుక దాక్కుంటుంది. జియా అమ్మ, ఇప్పుడేం చేయాలి, నేను జియాంగ్ ఫ్యామిలీని కూడా ఎదిరించలేను అని ఆలోచిస్తుంది. యువాన్ జంగ్యూతో, నేను నీకు ఏమైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, జియాని మాత్రం ఇవ్వను అని అంటాడు. దానికి జంగ్యూ, నేను జియాని ఇష్టపడుతున్నాను, అందుకే నన్ను ఎదిరించడానికి ట్రై చేయకు అని అంటాడు. యువాన్ తనతో, నువ్వు జియాని బంధించాలని చూస్తున్నావు, కానీ నేను తనకి ఫ్రీడమ్ ఇచ్చి తన లైఫ్ని తను జీవించాలని కోరుకుంటున్నాను అని చెప్పి జియాతో, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నిన్ను ఎవరూ బంధించకుండా చూసుకుంటాను అని అంటాడు. దాంతో జంగ్యూ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఫైనల్గా జియా యువాన్ ఒకరితో ఒకరు ఉంటారు. యువాన్ తనతో, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అని అంటాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి టైంని స్పెండ్ చేస్తారు. అలానే ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత యువాన్ నిద్రపోతూ ఉండగా మళ్ళీ అతని వల్లే ఒక నిరపరాధి చనిపోయిన విషయం అతన్ని బాధ పెడుతుంది. జియా అడిగితే అతనికి మళ్ళీ అదే కల వచ్చిందని చెబుతాడు. అప్పుడు జియా, భయపడద్దు, ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనిద్దరం కలిసి దాన్ని ఎదుర్కొందామని అంటుంది. ఇక్కడ జంగ్యూ చాలా కోపంగా ఉంటాడు. కానీ జియా అమ్మ వచ్చి జియా యువాన్తో ఉండదు అని చెప్పగానే జంగ్యూ, నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతాడు. జియా అమ్మ అతనికి ఒక పెన్ డ్రైవ్ని ఇస్తుంది. జంగ్యూ ఆ వీడియోని ప్లే చేసి చూస్తే జియా డాడీ చావు వెనక యువాన్ ఉన్నాడని తెలుస్తుంది. దాంతో అతను చాలా హ్యాపీ అవుతాడు. నెక్స్ట్ డే జియా చూస్తే యువాన్ కనిపించడు. జియా యువాన్ మెసేజ్ని చూస్తుంది. యువాన్ తను రెడీ చేసిన డ్రెస్ వేసుకుని ఒక రెస్టారెంట్కి రమ్మని చెబుతాడు. దాంతో జియా యువాన్ తనకి ప్రపోజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడేమో అని అనుకుంటుంది. అందుకే చాలా బాగా రెడీ అవుతుంది. నిజానికి యువాన్ తనకి పెళ్లి ప్రపోజల్ చేయాలని అనుకుంటాడు. అందుకే ఒంటరిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. యువాన్కి జియా వచ్చిందేమో అనిపిస్తుంది. కానీ జియా వెళ్తూ ఉండగా జంగ్యూ ఆమె దగ్గరికి వస్తాడు. జియా అతనితో మాట్లాడాలని అనుకోదు. అప్పుడు జంగ్యూ, యువాన్ ఎవరిని చంపాడో తెలుసుకోవాలని లేదా అని అడుగుతాడు. ఆ పర్సన్ నీ డాడీనే అని చెబుతాడు. దాంతో జియా తమ ఇద్దరిని విడదీయడానికి కావాలనే అలా చెబుతున్నాడని అనుకుంటుంది. కానీ జంగ్యూ తనకి ఒక ఫైల్ ఇచ్చి, ఇది చూడు, నీకే తెలుస్తుంది అని అంటాడు. ఇదంతా చూసిన తర్వాత జియా చాలా ఏడుస్తుంది. ఇప్పుడు జియా చాలా నిరాశగా ఉంటుంది. అందుకే యువాన్ని వదిలి వెళ్ళిపోతుంది. యువాన్ ఇంటికి వచ్చి ఆ సాక్ష్యాలను చూసి ఆ పర్సన్ నిజంగానే జియా డాడీ అని తెలుసుకొని షాక్ అవుతాడు. ఇక్కడ జియా బాధగా యువాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. జంగ్యూ జియాకి
తినడానికి ఇస్తాడు. కానీ జియా ఏమీ తినకుండా తాగకుండా యువాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ యువాన్కి కూడా చాలా ఏడుపు వస్తూ ఉంటుంది. తలరాత తనతో ఎందుకు ఇలా ఆడుకుంటుంది అని అనుకుంటూ ఉంటాడు. యువాన్ బాధతో చాలా తాగేస్తాడు. జియాని తలుచుకొని ఏడుస్తూ ఉంటాడు. అంటే యువాన్ జియా ఇద్దరి పరిస్థితి ఒకేలాగా ఉంటుంది. ఇక జాంగ్యూ కంపెనీలో ఏదో ఎమర్జెన్సీ వస్తుంది. అందుకే జాంగ్యూ వెళ్ళిపోతాడు. ఇక్కడ యువాన్ హాస్పిటల్ బెడ్ పైన ఉంటాడు. యువాన్ హాస్పిటల్కి రాగానే యా కోపం తెచ్చుకొని నిన్ను నువ్వు చంపుకోవడానికి అనుకుంటున్నావా? అంత తాగాల్సిన అవసరం ఏంటి అని అడుగుతుంది. యువాన్ జియా గురించి అడుగుతాడు. తనని కలవడానికి వచ్చిందా అని. దానికి యా అంటే నువ్వు తనని అంతగా ప్రేమిస్తున్నావు కాబట్టి తన కోసం నిన్ను నువ్వే చంపుకోవడానికి రెడీగా ఉన్నావా అని అంటుంది. యువాన్ జియాని కలవాలని అనుకుని వెళ్ళడానికి చూస్తాడు. అప్పుడే జంగ్యూ కూడా జియాని హాస్పిటల్కి తీసుకొని వస్తాడు. కానీ యువాన్ తనని చూడలేకపోతాడు. ఇప్పుడు యువాన్ ఒక రెస్టారెంట్లో బాధగా కూర్చుని ఉంటాడు. వెయిటర్స్ అతన్ని చూసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మనిషి మన రెస్టారెంట్ మొత్తాన్ని బుక్ చేసుకుని కూర్చున్నాడు. ఏమీ ఆర్డర్ చేయడం లేదు, ఏమీ తినడం లేదు. మన రెస్టారెంట్ చైనాలోని టాప్ రెస్టారెంట్స్లో ఒకటి. అయినా ఈ పర్సన్ బుక్ చేసుకున్నాడు. చాలా ధనవంతుడేమో కానీ కొంచెం పిచ్చోడ్లాగా అనిపిస్తున్నాడు. ఇంత రిచ్ అయినా హ్యాండ్సమ్గా ఉండి కూడా ఎవరో కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టున్నాడు అని అనుకుంటూ ఉంటారు. ఇంకోవైపు చాంగ్ వచ్చి యువాన్ గురించి అడిగితే యా యువాన్ ప్రతిరోజు జియా కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు అని అంటుంది. యా జియా డాడీ కేసు గురించి ఎంక్వైరీ చేయమని చెబుతుంది. అప్పుడు చాంగ్ జియా డాడీని తన కారుతో గుద్దిన పర్సన్ తన డాడీ డ్రైవర్ అని చెబుతాడు. ఆ యాక్సిడెంట్ తర్వాతే ఎవరో ఆ డ్రైవర్ అకౌంట్లో డబ్బు కూడా ట్రాన్స్ఫర్ చేశారు అని అంటాడు. దానికి యా అంటే యువాన్ నిరపరాధి, అతన్ని కావాలని ఇరికించారు అని అంటుంది. యా యువాన్కి వెళ్ళి ఈ విషయం చెప్పమని అంటుంది. అప్పుడు చాంగ్ అస్సలు కాదు, యువాన్ ఇప్పటికీ జియా కోసం వెయిట్ చేస్తున్నాడు. నువ్వు ఎప్పటి నుంచో యువాన్కి ఇష్టపడుతున్నావు కదా అని చెప్పి ఆ సాక్ష్యాన్ని తగలబెట్టేద్దామని అంటాడు. యా మాత్రం నేను యువాన్ని ఇష్టపడతాను కానీ అతన్ని బలవంతంగా పొందాలని అనుకోవట్లేదు. నీ దగ్గర బ్యాకప్ ఫైల్ ఉందని నాకు తెలుసు. నీకు కూడా యువాన్ అంటే అంతే వరి ఉంది అని అంటుంది. ఇప్పుడు ఇద్దరు సాక్ష్యాలతో యువాన్ ఇంటికి వస్తారు. యువాన్ ఈ టైంలో నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను అని అంటాడు. యా తనతో మేము ఆ రాత్రి గురించి ఎంక్వైరీ చేశాం, నిజం తెలిసింది, నువ్వు ఏ తప్పు చేయలేదు అని అంటుంది. ఇక ఆ సాక్ష్యాన్ని చూసినప్పుడు యువాన్ షాక్ అవుతాడు. తన లైఫ్ పాడు చేసిన ఆ డ్రైవర్ మీద తనకి చాలా కోపం వస్తుంది. చాంగ్ యువాన్ వెనకాలే వెళ్తుంటే యా అతన్ని ఆపేస్తుంది. అలాగే అతన్నే వెళ్ళనివ్వు, ఒంటరిగా అన్నీ హ్యాండిల్ చేసుకోగలడు అని అంటుంది. ఇంకోవైపు సరిగ్గా తినకపోవడం వల్ల జియాకి హెల్త్ పాడవుతుంది. జాంగ్యూ తనతో మాట్లాడడానికి చూస్తూ ఉంటాడు కానీ తను పూర్తిగా సైలెంట్గా ఉంటుంది. జాంగ్యూ ఆ యువాన్ వల్లే ఈరోజు నీకు ఇలా జరిగింది, నేను అతన్ని వదలను అని అంటాడు. అప్పుడు జియా యువాన్ని బాధ పెట్టొద్దని చెబుతుంది. జాంగ్యూ తనిప్పుడు మాట్లాడుతుందని హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రేమగా తనకి తిండి తినిపిస్తూ నువ్వు టెన్షన్ పడకు, నేను నీ పగ తీర్చుకుంటాను అని అంటాడు. జాంగ్యూ తన మనుషుల్ని ఎవరిని లోపలికి రాకుండా ఆపమని చెబుతాడు. కానీ యువాన్ దొంగచాటుగా జియా దగ్గరకు వస్తాడు. జియా యువాన్తో నువ్వు ఇక్కడికి రాకూడదు, జాంగ్యూ నీ వెనక పడ్డాడు అని అంటుంది. దానికి యువాన్ నేను మీ డాడీని చంపలేదు, ఈ విషయం నాకు కూడా ఈరోజే తెలిసింది, మీ డాడీని చంపినవాడు వేరేవాడు, నువ్వు నా మాటలు నమ్ముతున్నావు కదా అని అంటాడు. జియా ఖచ్చితంగా నమ్ముతాను అని అంటుంది. యువాన్ అలాంటప్పుడు నన్ను ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావని అడుగుతాడు. దానికి జియా ఎందుకంటే జాంగ్యూ నీ ప్రాణం తీయాలని చూశాడు కానీ ఇప్పుడు వాడిని వెతకడానికి నువ్వు నాకు హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను అని అంటుంది. యువాన్ టెన్షన్ పడొద్దు, మనిద్దరం కలిసి మీ నాన్న పగ తీర్చుకుందామని అంటాడు. ఇప్పుడు యువాన్ ఆ డ్రైవర్ని వెతికి అతని ఇంటికి వస్తాడు. జియా డ్రైవర్ అకౌంట్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన విషయం చెబుతుంది. జియా ఆ పర్సన్ ఎవరు అని అడుగుతుంది. యువాన్ ఇంకా తెలియదు కానీ ఆ మనిషి ఎక్కువ కాలం దాక్కొని ఉండలేడు అని అంటాడు. ఇప్పుడు ఆ డ్రైవర్ వాళ్ళిద్దరిని చూసి అక్కడి నుంచి పారిపోవడానికి చూస్తాడు. యువాన్ సైలెంట్గా చెప్పు, ఈ గొడవ వెనుక మాస్టర్ మైండ్ ఎవరు అని అడుగుతాడు. ఈ డ్రైవర్ జియా నాన్నని గుద్దిన వ్యక్తి అనమాట. కానీ వాళ్ళిద్దరిని తప్పించుకొని పారిపోవాలని చూస్తాడు. అప్పుడే యా చాంగ్ అక్కడికి వస్తారు. ఇప్పుడు డ్రైవర్కి వేరే మార్గం లేక మా అమ్మ జబ్బుగా ఉండేది, నాకు డబ్బు చాలా అవసరమైంది, అందుకే ఇష్టం లేకపోయినా అదంతా చేయాల్సి వచ్చింది అని అంటాడు. జియా ఆ డబ్బు ఎవరిచ్చారు అని అడుగుతుంది. ఆ పర్సన్ మీ అమ్మగారి బ్రదర్ అంటే మీ మామగారు అని చెబుతాడు. తన మామ తన డాడీకి ఇలా చేయగలరని జియా నమ్మలేకపోతుంది. యువాన్ మాత్రం నువ్వు అబద్ధం చెప్పడం లేదని అనుకుంటున్నా, లేదంటే నీకు చాలా చెడు జరుగుతుంది అని అంటాడు. ఆ డ్రైవర్ నేను చెప్పిందంతా నిజం, నిజానికి మీ మామగారికి చాలా అప్పులు ఉండేవి, ఆయన
మీ నాన్నగారిని డబ్బు అడిగారు, కానీ మీ నాన్నగారు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అందుకే ఆయన్ని చంపమని ప్లాన్ మొత్తం వేశారు అని చెబుతాడు. యువాన్ నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది అని అడుగుతాడు. ఆ డ్రైవర్ మా అమ్మ చనిపోయిన తర్వాత నేను చాలా పెద్ద తప్పు చేశానని నాకు అర్థమైంది. ఈరోజు ఏదో ఒక రోజు వస్తుందని నాకు తెలుసు. అందుకే అప్పటి నుంచే నేను ఈ ప్రూఫ్లన్నీ కూడా దాచి ఉంచాను అని చెబుతాడు. ఆ పెన్ డ్రైవ్లో డ్రైవర్కి తన మామగారికి జరిగిన మధ్య అన్ని వీడియోస్, చాటింగ్స్ ఉంటాయి. పైగా అకౌంట్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన పూర్తి ఇన్ఫో కూడా ఉంటుంది. అన్నీ తెలుసుకున్న జియా చాలా బాధగా ఉంటుంది. కానీ యువాన్ టెన్షన్ పడద్దు, నేను నీకు తోడుగా ఉంటాను అని అంటాడు. యువాన్ చాంగ్ని తన మామగారి లొకేషన్ తెలుసుకోమని చెబుతాడు. చాంగ్ ఆ టైంలో ఆయన లొకేషన్ జియా విల్లాలోనే ఉందని చెబుతాడు. తన అమ్మ అక్కడే ఒంటరిగా ఉందని, తన మామ ఏదైనా చేస్తారేమో అని జియా భయపడుతుంది. అందుకే త్వరగా వాళ్ళని సేవ్ చేయడానికి వెళ్ళమని చెబుతుంది. ఇక్కడ జియా మామ బిజినెస్ సాకుతో తన సిస్టర్ని డబ్బు అడగడానికి వస్తాడు. జియా అమ్మ మన పరిస్థితి ఈ టైంలో ఎలా ఉందో నీకు తెలుసు కదా అని అంటుంది. దానికి అతను జంగ్యూ ఉన్నాడు కదా, అతను మన జియాని ఎంత ఇష్టపడుతున్నాడో, అతను డబ్బు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు అని అంటాడు. వాళ్ళ అమ్మ నేను ఎక్కడ జాంగ్యూకి జియాకి పెళ్లి ప్లాన్ చేద్దామనుకుంటూ ఉంటే తనేమో పారిపోయి ప్లాన్ మొత్తం చెడగొట్టింది అని అంటుంది. దానికి ఆయన నేను చనిపోవడం చూడాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు. జియా అమ్మ నువ్వు అలా ఎందుకు అంటున్నావు? చిన్నప్పటి నుంచి నేను నీకు డబ్బులు ఇస్తూనే ఉన్నానని నీకు తెలుసు కదా, కానీ ఇప్పుడు పరిస్థితులు సరిగా లేవు, నువ్వే అర్థం చేసుకోవాలి అని అంటుంది. ఇక అతనికి ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నాడో వాళ్ళ నుంచి బెదిరింపుగా మెసేజ్ వస్తూ ఉంటుంది. మీరు నిజంగా నాకు హెల్ప్ చేయరా అని అడుగుతాడు. జియా అమ్మ నిజంగా నా దగ్గర డబ్బు లేదు. ఈరోజు మీ బావగారే బ్రతికి ఉంటే ఖచ్చితంగా నీకు మనీ ఇవ్వడానికి కాదనే వాళ్ళు కాదు అని అంటుంది. దాంతో మామకి కోపం వస్తుంది. తన బావగారిని డబ్బు అడుగుతున్నప్పుడు నేను నీకు ఎన్నిసార్లు హెల్ప్ చేశాను, కానీ నువ్వు ఈ పని వదిలేయడానికి రెడీగా లేవు. నువ్వు ఇదంతా చేసి నిన్ను నువ్వే ఎంత నష్టపరుచుకుంటున్నావో నీకు ఐడియా ఉందా అని అంటారు. తన మామకి ఈసారి కూడా డబ్బిస్తే అతని వ్యసనం పోదని జియా డాడీకి తెలుసు. అందుకే డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోరు. దాంతో మామకి చాలా కోపం వచ్చి డ్రైవర్తో వాళ్ళ నాన్నని గుద్దేయమని చెబుతాడు. అప్పుడే జియా నుంచి కాల్ వస్తుంది. దాంతో వాళ్ళమ్మ షాక్ అయ్యి మీ నాన్నని చంపింది ఎవరో తెలిసిపోయిందా అని అంటుంది. దాంతో మామ తన అసలు రంగు చూపించి ఆ పని అంతా చేయడానికి బావగారే తనని బలవంతం చేశారని చెబుతాడు. జియా అమ్మ నువ్వెందుకు అలా చేశావని అడుగుతుంది. అతను జియా అమ్మని పొడవడానికి వెళ్తాడు. అప్పుడే యువాన్ జియా అక్కడికి వచ్చి ఆమెని సేవ్ చేస్తారు. యువాన్ మామతో నీ ఇంటి నిండా సాక్ష్యాలున్నాయి, నువ్వు జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండు అని అంటాడు. మామ జియా అమ్మతో అక్క నువ్వు నన్ను ఎప్పుడు నా జాగ్రత్త చూసుకుంటావని అన్నావు కదా నాని బ్రతిమాలతో ఉంటాడు. కానీ జియా తన నాన్నని చంపమని ఎలా చెప్పాడో ఆ వీడియోని తన అమ్మకి చూపిస్తుంది. అతను మీ నాన్న చాలా క్రూరంగా ఉండేవాడు, అతను చావడానికి అర్హుడు అని అంటాడు. దాంతో జియా అమ్మ తన బ్రదర్ని ఒక్కటి పీకుతుంది. కానీ అతనికి ఇంకా పశ్చాత్తాపం ఉండదు. జియా అమ్మతో ఈ ప్రూఫ్లన్నీ నాశనం చేయమని చెప్పి మనమిద్దరం ఫ్యామిలీ కదా, నువ్వు చిన్నప్పటి నుంచి నా జాగ్రత్త చూసుకుంటూ ఉన్నావు, అయినా బావగారు పోతే నీకే మంచిది కదా, ఇప్పుడు ఆయన ఆస్తి అంతా నీకే దక్కుతుంది, దయచేసి నాకు డబ్బివ్వు, నేనంతా సరి చేస్తాను అని అడుగుతాడు. జియా తన అమ్మతో మీరు ఇప్పటికీ ఈ మనిషిని కాపాడాలని ఎందుకు చూస్తున్నారు అని అంటుంది. ఆయన కోపంగా బహుశా నీకు తెలియదేమో, నేను మీ అమ్మకి ఇష్టమైన తమ్ముణ్ణి, ఆమె ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తుంది అని అంటాడు. కానీ వాళ్ళ అమ్మ సడన్గా ఆయన్ని పొడి చేస్తుంది. నువ్వు నా భర్తని చంపావని అంటుంది. తను ఇంతగా ప్రేమించిన బ్రదర్ ఇలాంటోడని జియా అమ్మకి చాలా బాధగా అనిపిస్తుంది. తర్వాత జియా యువాన్తో కలిసి తన నాన్న సమాధి దగ్గరికి వస్తుంది. అలా మిమ్మల్ని చంపినవాడు ఈరోజు జైల్లో ఉన్నాడు. మీ పగ తీర్చుకోవడానికి అమ్మ కూడా 3 సంవత్సరాలు జైల్లో ఉంది. నిజంగా అమ్మ మిమ్మల్ని చాలా ప్రేమిస్తుంది. అమ్మకి జస్ట్ డబ్బు మాత్రమే ఇష్టమని నేను అనుకున్నాను అని అంటుంది. జియా యువాన్ గురించి కూడా పంచుకుంటుంది. మీరు యువాన్ని కలిశారు కదా, అతను తాగేసి మిమ్మల్ని తోసేశాడు అని. అప్పుడు యువాన్ సారీ చెప్పి నేను తాగడం మానేశాను అని అంటాడు. దాంతో జియా నవ్వుతుంది. ఇక జాంగ్యూ కూడా వస్తాడు. నువ్వు జియా తండ్రిని చంపలేదని ఒప్పుకున్నాను, దాని అర్థం నేను జియాని నీకు ఇచ్చేస్తానని కాదు అని అంటాడు. యువాన్ జియా కేవలం నాది, నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు నాతో పోటీ పడాలనుకుంటే నేను రెడీ అని అంటాడు. తర్వాత యువాన్ జియా దగ్గరకు వస్తాడు. జియా అతన్నే చూస్తూ ఉంటుంది. యువాన్ తనతో నువ్వెందుకు అంత సిగ్గుపడుతున్నావని అడుగుతాడు. దానికి జియా అలాంటిదేం లేదు అని అంటుంది. యువాన్ మాత్రం కానీ నాకు చాలా అనిపిస్తుంది అని చెప్పి తనని కిస్ చేస్తాడు. ఇద్దరు ఒకరితో ఒకరు క్లోజ్ అవుతారు. తర్వాత జియా యువాన్తో కలిసి కూర్చుని వాళ్ళ డాడీ ఇచ్చిన గిఫ్ట్ని చూస్తూ ఉంటుంది. ఆ వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటుంది. ఆ వీడియోస్ చూసిన తర్వాత జియా చాలా ఎమోషనల్ అవుతుంది.
యువాన్ ఇక మీద నేను నిన్ను సేవ్ చేసుకుంటాను, కాపాడుకుంటాను అని అంటాడు. దాంతో జియాకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత యువాన్ జియాన్ని ఒక చోటుకి తీసుకుని వెళ్తాడు. అక్కడ తన బర్త్డే కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు. ఇదంతా చూసి జియాకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక విష్ చేసుకుని తన బర్త్డేని జరుపుకుంటుంది. అప్పుడే సడన్గా యువాన్ తనకి పెళ్లి ప్రపోజల్ని చేస్తాడు. దాంతో జియా హ్యాపీనెస్కి అవధులుండవు. జియా అతని ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది. దాంతో యువాన్ తనకి రింగ్ని పెడతాడు. ఫైనల్గా ఇద్దరు ఒకటవుతారు. అందరూ వాళ్ళిద్దరిని కిస్ పెట్టుకోమని చీజ్ చేస్తూ ఉంటారు. దాంతో యువాన్ చాలా ప్రేమగా తనని కిస్ పెట్టుకుంటాడు. దానికి జియా సిగ్గుపడుతూ ఉంటుంది. తర్వాత మనం జాంగ్యో యువాన్ని చూస్తాం. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు రేస్ పెట్టుకుంటూ ఉంటారు. యువాన్ కళ్ళు మూసుకొని కూడా ఈ రేస్ని గెలుస్తాడు అని అంటుంది. చాంగ్ కావాలనే ట్రేస్ చేయడానికి జాంగ్యో చాలా అందంగా ఉన్నాడు కదా అని అంటాడు. దాంతో జియా దెబ్బలు తినాలనుకుంటున్నావా అని అంటుంది. జాంగ్యో యువాన్తో జియాని ప్రపోజల్ని ఒప్పుకున్నా సరే ఈరోజు మన ఇద్దరిలో ఎవరు ఈ రేస్ గెలిస్తే వాళ్ళే జియాని పెళ్లి చేసుకోవడానికి అర్హులు అని అంటాడు. అంటే జాంగ్యో ఇంకా ఓటమిని ఒప్పుకోవడానికి రెడీగా లేడు. కానీ యువాన్ ఆ రేస్ని గెలుస్తాడు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.